పరిశుద్ధ గ్రంథంలోని లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పి ప్రాణాలను విడిచిపెట్టాడు. ఈ ప్రజల కష్టాలను దేవాలయ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. పరలోకపు తండ్రి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును మనిషి కుమారుడుగా ఈ భూమికి పంపి 34 సంవత్సరాలు మనతో జీవింపజేసి మన పాపములు దోషముల నిమిత్తము మనందరికీ నిత్య జీవం ఇచ్చుటకు, మన పాపానికి కృత చేయుటకు, లేఖనాలు నెరవేరినట్లుగా మనకు బదులుగా పాప పరిహారార్థంగా యేసు ప్రభువారు శిలువలో మరణించినట్లుగా ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తామని. అంటే దేవుడు తన తండ్రిని ప్రార్థిస్తున్నాడు, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే నేను వచ్చిన పని సమాప్తమైనది, నేను వచ్చిన పని పూర్తి చేసుకున్నాను, కాబట్టి నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అని యేసు ప్రభు వారు తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. అదే కాకుండా మరి యేసు ప్రభు వారు బోధన చేసేటప్పుడు కానివ్వండి, మరి ఆశ్చర్యకార్యం చేసేటప్పుడు కానివ్వండి, తండ్రికి నా ద్వారా నా తండ్రి చిత్తానుసారం చేస్తున్నానని తండ్రికి ఎంతో విధేయత కలిగి, వినమ్రత కలిగి, తండ్రి ఆజ్ఞకు లోబడి ఆయన మరి మాట్లాడినట్టుగా మన లేఖనాల్లో చాలాసార్లు చదువుకున్నాం, విన్నామండి. అంటే ఆత్మ అంటే ఏంటంటే అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ అంటే ఏంటి అసలు? ఒకసారి చూద్దాం. ఆత్మ నేలమట్టితో నన్ను నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయు. మరి దేవుడు స్వయంగా నాసికారంధ్రంలో జీవాత్మ ఊదగా జీవాత్మ ఆయు. అంటే అంత దేవుడే కదండి, దేవుడే కదా. మరి అట్లాంటి ఆత్మను మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్య స్వభావంలో ఉంటున్నాం, అజాగ్రత్తగా ఉంటున్నాం, ఇల్లు విడిచిపెట్టేవారుగా ఉంటున్నాం, దిగుబాటు చేసేవారుగా ఉంటున్నాం, అన్ని విధాల ఆత్మని క్షోభం చేస్తూనే ఉంటున్నాం. మరి అటువంటి ఆత్మను మరి దేవుడు తన చిత్తానుసారం తండ్రికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు మన పాపములను, మన దోషములను, మరి మన కళంకాలన్నింటినీ తన శిలువచాటును మరుగుపరిచి నిష్కళంకంగా దేవుడికి తన ఆత్మను అప్పగించుకోవాలని శిలువ మరణం పొందినట్లుగా తను అర్పించుకున్నాడు. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి అతికి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషితమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోలేని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తనను తాను అప్పగించుకోలేను. దేవుడు మన పరిశుద్ధత కొరకు మన కళంకము ఏమీ లేకుండా మనల్ని పవిత్రపరచుటకు తనకు తాను బలియాగమయ్యాడు. స్వయంగా మన చావుకి అక్కడే ఎదురెత్తాలండి, చనిపోతామని తెలిస్తే వెళ్తామా
మరణించారు.